హాయ్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం మాట్లాడబోయేది మరొక సినిమా, దట్ ఈస్ ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా గురించి. విజయ్ దేవరకొండ అనే హీరో నటించినటువంటి దిల్ రాజు నిర్మించిన ఒక చిత్రం ఇది, ది ఫ్యామిలీ స్టార్. దీని గురించి చెప్పాలంటే ఒక మామూలు ఆర్డినరీ ఫిల్మ్ లాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఏదో కొత్తగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చూపించి దాన్ని వాళ్ళని పోర్ట్రే చేస్తూ వాళ్ళు అనుభవించేటటువంటి కష్టాలు నష్టాలు, తర్వాత వాళ్ళు ఎలా పైకి రావాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఎమోషన్స్, అది ఇది ఇలాంతా చూపించేసి బాగానే ఎలా నెక్స్ట్ ఎలా ఏంటి బిల్డ్ చేస్తారనేది కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి జస్ట్ రొటీన్ అయిపోయింది. సో స్పెషల్గా ఒక అమెరికా వెళ్ళిపోయి అక్కడ నువ్వు ఏ మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే అమెరికా వెళ్ళిపోయినప్పుడు, లేదంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నీ బిహేవింగ్ కానీ అది కానీ నీ మిడిల్ క్లాస్ని బట్టి హై క్లాస్ని బట్టి ఉండదు. అక్కడ మిడిల్ క్లాస్ అయితే అక్కడే పలుదమ్ముకుంటుంటారు ఆ రిసెప్షన్లో, అక్కడే లుంగి కట్టుకొని స్నానం చేస్తుంటారా. సో ఇలా ఏదో లేనిపోని సీన్లన్నీ పెట్టేసి సో ఫ్యామిలీ స్టార్ అని అదని ఇదని, సెకండ్ హాఫ్ అయితే నాట్ అప్ టు దట్ మార్క్. ఏదో ట్రై చేశారు, అది కామెడీ ఏమో అనుకున్నారు, బట్ పరశురామ్ డైరెక్టర్, బట్ కామెడీ ఏమో అనుకున్నాడు తను. ఆ సీన్లన్నీ పెడితే కామెడీ ఉంటుంది అది ఇదని. బట్ ప్రజలంతా ఇప్పుడు ఏ క్లాస్ లేదు, టాప్ క్లాస్ లేదు, లో క్లాస్ లేదు, ఏ క్లాస్ లేదు, నీ చేతిలో మొబైల్ ఉంది. సేమ్ నాలెడ్జ్, అందరికీ సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. మిడిల్ క్లాస్ అయినా, లో క్లాస్ అయినా, హై క్లాస్ అయినా, ఎక్స్ట్రీమ్ ఎలైట్ క్లాస్ అయినా, ఎవరైనా సరే సో సేమే ఉంటుంది నాలెడ్జ్ అనేది. ఎందుకంటే నీ చేతిలో ఒక మొబైల్ అనేది ఉంది, సాధనం. యూ కెన్ గూగుల్ ఇట్, యూ కెన్ లెర్న్ యువర్ సెల్ఫ్, యూ కెన్ అప్డేట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ కల్చర్ యువర్ సెల్ఫ్. సో అది ఏ క్లాస్ మీద డిపెండ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరశురామ్, నువ్వు అర్థం చేసుకోవాల్సింది క్లాస్ మీద డిపెండ్ అవ్వదు. నీ కల్చరు, నీ యొక్క బిహేవింగ్ అనేది, దట్స్ అ సెల్ఫ్ యాటిట్యూడ్. వాడు ఏ క్లాస్ అయినా సరే, వాడు లో క్లాస్ వ్యక్తి అయినా, అడుక్కునేవాడైనా, లేకపోతే మిలియనీర్ అయినా, వాడి యొక్క మెంటాలిటీని బట్టి, వాడి సెల్ఫ్ యాటిట్యూడ్ని బట్టి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కానీ మిడిల్ క్లాసు, లేకపోతే ఫ్యామిలీ ఉన్నోళ్ళు, లేకపోతే హై క్లాస్ వాళ్ళు అని కాదు. సో ఈ విధంగా నువ్వు అనుకుని సినిమా తీస్తే పొరపాటు. సో సెకండ్ హాఫ్ అయితే పెద్ద నాట్ అప్ టు దట్ మార్క్ గైస్. ఓవరాల్గా సినిమా చూడొచ్చు, యాక్టింగ్ ఈజ్ గుడ్, ఓవరాల్గా సినిమా చూడొచ్చు. కాకపోతే ఆ స్టోరీ ప్రకారం జస్టిఫికేషన్ లేదు అని నా ఫీలింగ్. సో జస్ట్ యాజ్ యూజువల్ యూ కెన్ వాచ్, బట్ నాట్ ఎ గ్రేట్ మూవీ. ఓకే, దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ ద ఫ్యామిలీ స్టార్. ఓకే, థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.